సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ చామల వర్గం ఆందోళనకు దిగాయి. తుంగతుర్తిలో ఆందోళన చేపట్టాయి. అంతటితో ఆగకుండా ఏకంగా గాంధీ భవన్ లోనూ నిరసనకు దిగాయి. దీంతో అధిష్టానం ఈ పంచాయతీని చక్కబెట్టే బాధ్యతల్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది. దీంతో ఇవాళ ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీ వర్గాలతో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. ఇరు వర్గాల వాదనలు తీసుకుంటారు. అనంతరం ఓ నివేదికనివ్వనున్నారు జగ్గారెడ్డి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సుమిత్ర, గాంధీ భవన్ కు తుంగతుర్తి పంచాయతీ చేరిందని చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ కు డీసీసీ అధ్యక్షుడు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాకు వస్తుంది కాబట్టి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి కానీ కొంతమంది నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఈ పంచాయతీకి సంబంధించి దాదాపు 10 మంది నేతలకు మాత్రమే సమాచారం ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే మందుల సామెల్, వీరితో పాటు డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య, అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, నియోజకవర్గానికి సంబంధించి సొంత నియోజకవర్గం కాబట్టి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. రప్పించడం, వారికి ఆహ్వానం అందించడం జరిగింది. అయితే వీరితో పాటు ఆ నియోజకవర్గానికి అంటే ఆ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జిగా వేసిన దానికి సంబంధించి ఇన్ఛార్జిగా బసవరాజ్ సారాయని కూడా వేయడం జరిగింది. వారు అదేవిధంగా ఇన్ఛార్జీలు ఎవరెవరైతే వేశారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ కు రావాలని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అయితే ప్రజెంట్ డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య, రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాత్రమే రావడం జరిగింది. మిగతా నేతలు మందుల శామ్యుల్ గానీ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వీరు యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమం ఉన్నందున రాలేకపోతున్నట్టు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ కు వచ్చి జగ్గారెడ్డిని కలిసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది చెప్తానని చెప్పేసి సమాచారం ఇచ్చారు. మందుల సాయలు మాత్రం కొన్ని నియోజకవర్గంలో ఆయన ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకునే అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నియోజకవర్గంలో ఉండాల్సి వస్తుంది. వాటితో పాటు కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చి జగ్గారెడ్డిని కలుస్తానని చెప్పేసి సమాచారం ఇచ్చారు. సో మొత్తం మీద ఈ తుంగతుర్తి పంచాయతీకి సంబంధించి నేతలు, ముఖ్యమైన నేతలు ఈ రోజు రాకపోవడంతో ఇన్కంప్లీట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. డీసీసీ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమైన నేతలు కొంతమంది మాత్రమే రావడం జరిగింది. వారిని అడిగి ఏం జరిగింది ఈ సిచ్యువేషన్ సంబంధించి, ముఖ్యంగా అక్కడ పంచాయతీ వచ్చేసి మొత్తం నియోజకవర్గంలో మండలాలకు సంబంధించి 9 మండలాలకు సంబంధించి అధ్యక్షుల విషయంలో ఎవరు కూడా పాతగా అధ్యక్షులకు ఎవరికి ఇవ్వలే, అంటే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మండలాధ్యక్ష పదవులు ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున అలిగేషన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆ లేఖ, ఈ వివాదం, మొన్న జరిగిన వివాదం చూసినట్లయితే అరవపల్లి దగ్గర నేతలంతా కూడా, పాత కొత్త నేతలంతా కూడా రాళ్లు రువ్వుకొని ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, ఇవంతా ఇన్సిడెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇష్యూ జరగడంతో ఈ పంచాయతీని పరిష్కారం చేయాలని చెప్పేసి, ఆ పంచాయతీకి సంబంధించి ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఏందనేది ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడం జరిగింది. ఆదేశించిన నేపథ్యంలో జగ్గారెడ్డి కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఈ రోజు 12 గంటలకు వస్తాను, నేతలంతా కూడా రావాలని చెప్పేసి వారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులు కొంతమంది నేతలు రావడం జరిగింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంది, మొత్తం 9 మండలాలకు సంబంధించిన అధ్యక్షుల నియామకం విషయంలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు, దానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఎమ్మెల్యే ఎలాంటి విధంగా ఎట్లాంటి ఎంపిక జరిగింది అనే దానికి సంబంధించి అంతా కూడా జగ్గారెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రజెంట్ జగ్గారెడ్డితో భేటీ కావడం జరిగింది. ఆ భేటీ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలంతా కూడా వివరించేందుకైతే డీసీసీ అధ్యక్షుడు భేటీ అయ్యారు. అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఆయన కూడా భేటీ అయిన పరిస్థితి. సో మొత్తం మీద నేతల ఈ ఎపిసోడ్ సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా దీన్ని డిస్కషన్ చేసి వివరించి సాయంత్రం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి కూడా తాను కూడా వివరణ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. రేపు ఎమ్మెల్యే వచ్చి రేపు వివరణ ఇస్తానంటున్నారు. సో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన నేతలతో పాటు ముఖ్యమైన నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నివేదికను పార్టీ పీసీసీ అధ్యక్షుడికి నివేదిక ఇస్తానని చెప్పేసి జగ్గారెడ్డి చెప్తున్నారు. సో మొత్తం మీద వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మిగతా నేతలందరూ కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పీసీసీకి ఇచ్చిన తర్వాత పీసీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, 9 మంది మండల అధ్యక్షుల విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీకి ఆయన సై అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే హరీష్ పై పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్ లో సీట్లు పక్కా పెరుగుతాయని ఆ అంచనాతోనే 117కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని తెలిపారు. సీఎం మాటలతో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారని అనుకోవచ్చన్నారు. 3 ఏళ్ల ముందే 117 సీట్ల టార్గెట్ తో సీఎం వెళ్లడం రాజకీయంగా సరైన నిర్ణయమన్నారు. తామంతా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని తెలిపారు.